హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ల్యాండింగ్ మీద ప్రొఫైల్ అనేది ఏ విధంగా వేసుకోవాలి, మన స్టెప్స్ అనేది ఎక్కుతూ ఉంటుంటే మనకి సైడ్న ప్రొఫైల్ అనేది ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కొంచెం ప్రాక్టికల్గా కూడా వీడియో చేసి చూపిస్తాను. మీకు ఒకసారి చూడండి, ల్యాండింగ్ వర్క్ అనేది పూర్తి అయిపోయిన తర్వాత నేను వీడియో అయితే తీశాను. ఆ వీడియోని అయితే మీరు చూడొచ్చు. ల్యాండింగ్ సైడ్న లైట్స్ అనేది ఏ విధంగా వెలుగుతాయో మీకు ఈ విధంగా లైట్స్ అయితే వెలుగుతాయి. మనం మెట్లు ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు ఆన్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఈ విధంగా అయితే ఉంటుంది లైటింగ్ అనేది. మీకు ఇంకా ఫినిష్ అయిపోతే ఇంకా బాగుంటుంది లైటింగ్ అనేది. జస్ట్ వర్క్ అయితే మీకు పూర్తయిన తర్వాత నేను మీకు చూపించాను. మీకు పెయింట్స్ అవన్నీ అయిపోయిన తర్వాత చాలా నీట్గా ఉంటుంది ప్రొఫైల్ అనేది. మెట్లు కూడా అప్పుడు క్లీన్ చేసి ఉంటాయి కదా, ఇప్పుడైతే మీకు కొంచెం డస్టీ కింద అయితే కనిపిస్తుంది. ముందుగా మనం ల్యాండింగ్ సైడ్ ప్రొఫైల్స్ వేయాలంటే నేను ఇక్కడ యూజ్ చేసినటువంటి ప్రొఫైల్ వచ్చి 2 ఇంచ్ ప్రొఫైల్ అయితే యూజ్ చేశాను. అల్యూమినియం మీటర్ వచ్చి మీకు 850 రూపాయలు అయితే ఉంటుంది ఒక మీటర్. అది 2 మీటర్లు వచ్చి మీకు ఒక 1700 వరకు అయితే ఉంటుంది ఒక ప్రొఫైల్ అయితే. ఇలా వైర్స్ అయితే మనం ముందుగానే చిప్పింగ్ అయితే చేసుకున్నప్పుడు వైర్స్ కూడా రన్ చేసుకుని పెట్టుకోవాలి, కన్సీల్లో చేసుకోవాలి. మీరు చూడొచ్చు వైర్స్ అనేది ఏ విధంగా కనిపిస్తున్నాయో. వీళ్ళు సిమెంట్ అనేది ప్లాస్టింగ్ చేయించిన తర్వాత వాల్ కేర్ కూడా పెట్టించారు. గాడ్లు అయితే లెవెల్ లేవంటే వాల్ కేర్ పెట్టమని చెప్పాను. పుట్టి అనేది ఒక 3/4 వరకు అయితే పెట్టారు. మీకు వాల్ పుట్టి కూడా మీరు చూడొచ్చు. గాడ్ అయితే లెవెల్గా ఉంటుంది. తర్వాత నేను ప్రొఫైల్ అయితే కట్ చేసుకుని ఆ పక్కన ఈ పక్కన హోల్స్ అయితే వేసుకుని వైర్స్ అయితే లాగాను. చూడండి ప్రొఫైల్కి లోపల ఇలా మీరు చూడొచ్చు. ఇలా మనం వైర్స్ అయితే లోపల పెట్టుకుని కనెక్ట్ చేసుకోవాలి ప్రొఫైల్ని. మీకు బ్యాక్ సైడ్ మీకు ఏసీబీ షీట్ వేసని చూసారు కదా, అంటే మీకు హైట్ అడ్జస్ట్మెంట్ సరిపోవట్లేదు, లోపలికి వెళ్ళిపోతుంది ప్రొఫైల్, అందువల్ల ఈ విధంగా వేయాల్సి వచ్చింది. అలాగే మీకు ఇక్కడ ఈ వైర్ అనేది ఎలా వచ్చిందో నేను మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. ఇలా మీకు అండర్ గ్రౌండ్ నుండి వచ్చి వైర్ అనేది ఇది మీకు లిఫ్ట్ గార్డ్. ఈ లిఫ్ట్ గార్డ్ దగ్గర నుండి మీకు ఇక్కడ స్విచ్ బోర్డ్ అని చూసారు కదా, 4 మోడ్యులర్ స్విచ్ బోర్డ్. ఈ 4 మోడ్యులర్ స్విచ్ బోర్డ్ నుండి మీకు పిఓపి సీలింగ్ కనిపిస్తుంది చూసారు కదా, పిఓపి సీలింగ్లోకి అయితే వెళ్ళింది. పిఓపి సీలింగ్లో మీకు చోక్స్ అయితే ఉంటాయి ఈ ప్రొఫైల్కి సంబంధించినవి, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత వాల్ మీద అయితే నేను డ్రిల్లింగ్ మిషన్తో డ్రిల్ అయితే చేశాను చూడండి. రాయల్ ప్లగ్లు కూడా నేను గాడ్లోనైతే పెట్టాను. ఇక్కడ నేను ప్రొఫైల్కి హోల్స్ చేశాను కదా, ఆ హోల్స్లో స్క్రూ అయితే మనం ఫిట్ చేయాలి. మీకు స్క్రూ చూపిస్తుందని చూసారు కదా, ఆ స్క్రూని అయితే మనం స్క్రూ డ్రైవర్ సహాయంతో టైట్ చేసుకోవాలి. ప్రొఫైల్ అయితే కదలకుండా మనకి స్క్రూతో టైట్ చేసుకున్న తర్వాత నేను స్క్రూస్కి అయితే టేప్స్ అయితే వేసాను చూడండి, ఇన్సులేషన్ టేప్ అయితే. ఇలా మీకు కింద ప్రొఫైల్ అయితే బిగించిన తర్వాత నేను వాల్ మీద ప్రొఫైల్ కూడా బిగించాను చూడండి. మీకు డిజైన్ అనేది జిగ్జాగ్ డిజైన్లో అయితే ఉంటుంది ఈ వాల్ మీద ప్రొఫైల్. ఇలా ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇలా మీకు 2 అయితే కనిపిస్తున్నాయి చూడండి, 2 ప్రొఫైల్స్. ఇది ఈచ్ 1 మీటర్ ప్రొఫైల్, ఇది లెంత్, ఇది 1 మీటర్. తర్వాత నేను స్ట్రిప్ కూడా నేను స్టిక్ చేశాను. స్ట్రిప్ వచ్చి నేను 240 ఎల్ఈడి ఉన్నటువంటి స్ట్రిప్ అయితే తీసుకున్నాను. 1 మీటర్కి 240 ఎల్ఈడీస్ అయితే ఉంటే న్యాచురల్ వైట్ అయితే తీసుకున్నాను. మీకు స్ట్రిప్లో వైట్ ఉంటుంది, న్యాచురల్ వైట్ ఉంటుంది, వామ్ వైట్ ఉంటుంది. ఇది మీకు న్యాచురల్ వైట్, అటు వైట్ కాకుండా ఇటు వామ్ వైట్ కాకుండా మీకు మీడియంగా ఉంటుంది కలర్ అనేది. ఇలా స్ట్రిప్ అయితే స్టిక్ చేశాను కదా. మీకు సాల్డరింగ్లు అవన్నీ చేసుకుని, సాల్డరింగ్లు చేయడం అది చూపించలేదు ఎందుకంటే వీడియో అయితే లెంతీ అవుతుంది. ప్రీవియస్గా మన ఛానల్లో ప్రొఫైల్ లైటింగ్ అనేది ఏ విధంగా వేయాలో కూడా చెప్పాను. ఒకసారి ఈ వీడియో చూసుకుంటే మీకు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. ఇక నేను సాల్డరింగ్ చేసిన తర్వాత వైర్స్ని అయితే నేను ఇక్కడ సింగిల్ లీడ్ వైర్స్ని అయితే యూజ్ చేశాను. లాగడం అయితే 1 స్క్వేర్ వైర్సే లాగాను, కానీ ప్రొఫైల్కి 1 స్క్వేర్ అయితే మనం సాల్డరింగ్ చేయలేము. మళ్ళీ నేను సింగిల్ లీడ్ వైర్స్ అయితే వేసుకుని సాల్డరింగ్ అయితే చేసుకుని జాయింట్స్ అయితే ప్రొఫైల్ బ్యాక్ సైడ్ పెట్టేశాను. ఓకేనా, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇలా మీకు కింద అయిపోయిన తర్వాత నేను స్టెప్స్ ఎక్కుతుంటే మీకు ఇది ఒక ప్రొఫైల్ అయితే ఉంది. అలాగే ఇది మీకు పైన వాల్ మీద డిజైన్, ఇది మీరు చూడొచ్చు. ఇది ఒక ప్రొఫైల్, మీకు పైకి ఒక ప్రొఫైల్, అలాగే మీకు ఆ పైకి ఇంకో ప్రొఫైల్. ఈ వాల్ మీద డిజైన్ ఇది ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ నేను ప్రొఫైల్స్కి యూజ్ చేసినటువంటి చోక్ ఏంటంటే మీకు ఇది ఫూలెక్స్ కంపెనీ చోక్. ఇది మీకు 10 ఆంపియర్స్ చోక్ అయితే నేను యూజ్ చేశాను. స్ట్రిప్ కూడా నేను ఫూలెక్స్ కంపెనీతో యూజ్ చేశాను. 1 మీటర్కి 240 ఎల్ఈడీస్ ఉన్నటువంటిది అయితే యూజ్ చేశాను. కనెక్షన్స్ అనేది పాజిటివ్ నెగిటివ్ అయితే ఉంటుంది. సప్లై అనేది ఇన్పుట్ అయితే ఏసీ సప్లై అయితే ఇస్తాము చోక్కి, అవుట్పుట్ అయితే డీసీ అయితే వస్తుంది. ఇలా మీకు ప్రొఫైల్ అయితే కనెక్షన్స్ అయితే ఇవ్వడం పూర్తయిన తర్వాత నేను ఒకసారి ఆన్ చేశాను. స్ట్రిప్స్ అన్నీ వెలుగుతున్నాయో లేవో చూస్తున్నాను. మీకు నేను కనెక్షన్ ఇచ్చినటువంటి స్ట్రిప్స్ అన్నీ వెలుగుతున్నాయి, మీరు చూసుకోవచ్చు.
ఇలా మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఇలా మీకు గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఫస్ట్ ఫ్లోర్ వరకు స్ట్రిప్స్ అన్నీ వెలుగుతున్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రొఫైల్కి పైన మీకు క్యాప్ అనేది ఉంటుంది కదా, పీవీసీ క్యాప్ అనేది, దాన్ని ఇన్స్టాలేషన్ అయితే చేస్తున్నాను. మీరు చూడండి, మీకు అలాగా ప్రెస్ చేయాలి, ప్రెస్ చేస్తే లాక్ అవుతూ ఉంటుంది. మీకు అది పీవీసీ క్యాపే. ఇలా మీకు లాకింగ్ అనేది పూర్తయిన తర్వాత మీకు ఈ కట్టర్ సహాయంతో ఎక్కువ ఉన్న పీవీసీని కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకుంటే మనకు ప్రాపర్గా ఫిట్ అవుతుంది. అందులో మీకు జాగ్రత్తగా కట్ చేసుకోండి, ఎక్కువ తక్కువ కట్ చేసుకోకుండా మీకు సమానంగా అయితే కట్ చేయండి, లేకపోతే మీకు గ్యాప్ అయితే కనిపిస్తుంది. మీకు కార్నర్ అయితే కొంచెం కట్ చేస్తున్నాను, తగులుతుంది అక్కడ. కటింగ్ అనేది పూర్తి అయిపోయిన తర్వాత ఈ విధంగా ప్రెస్సింగ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఫైనల్గా అన్ని క్యాప్స్ని అయితే నేను ప్రెస్ చేస్తాను, మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఒకసారి ప్రొఫైల్ అయితే ఆన్ చేశాను. ఆన్ చేస్తే మీకు ఈ విధంగా లైటింగ్ అయితే వస్తుంది, మీరు చూడొచ్చు. ఇలా మీకు నేను ఇప్పుడు స్టెప్స్ అయితే దిగుతున్నాను, లైటింగ్ అయితే ఏ విధంగా ఉందో మీరు చూడొచ్చు. ఇలాగైతే మీకు లైటింగ్ ఉంటుంది. ఇంకా మీకు పూర్తిగా చీకటి పడింది అనుకోండి, ఇంకా బాగుంటుంది. నేను ఇప్పుడు రికార్డింగ్ చేస్తున్నటువంటి సమయం వచ్చి మీకు 5 PM అయితే అయ్యింది. ఒక 7 PMకి అయితే తీసారనుకోండి, వీడియో అయితే ఇంకా బాగా వస్తుంది. అంటే లైటింగ్ అనేది నేను ప్రొఫైల్ అయితే ఆఫ్ చేశాను. ఆఫ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. మనకు చుట్టూ గ్యాప్స్లో పిఓపి అయితే పెట్టించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ల్యాండింగ్ మీద ప్రొఫైల్ అనేది ఏ విధంగా వేసుకోవాలి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీటి యొక్క ప్రైజెస్ అయితే నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఒక నేను యూజ్ చేసినటువంటి ల్యాండింగ్ మీద ప్రొఫైల్ వచ్చి మీకు 2 inches మీకు డెప్త్ ఉన్నటువంటి ప్రొఫైల్ అయితే నేను యూజ్ చేశాను. ఇక్కడ మీకు మీటర్ అనేది ఎంత పడుతుందంటే, ఒక మీటర్ వచ్చి మీకు 850 రూపాయలు అయితే పడుతుంది ఆ ప్రొఫైల్ అనేది. 850 మీకు అరౌండ్ 1700 రూపాయలు అయితే ఆ ప్రొఫైల్ ఛానల్ అయితే పడుతుంది. పైన క్యాప్, సైడ్న ఎండ్ క్యాప్స్ కూడా వస్తాయి, డమ్మీస్ అంటారు కదా అవి. ప్రొఫైల్ ఒక లెంత్ వచ్చి మీకు 2 మీటర్లు అయితే ఉంటుంది. అలాగే లోపల ఉన్నటువంటి స్ట్రిప్ అనేది మీకు న్యాచురల్ వైట్ అయితే నేను యూజ్ చేశాను. 1 మీటర్ వచ్చి మీకు 240 LEDs ఉన్నటువంటి న్యాచురల్ వైట్ స్ట్రిప్ని అయితే యూజ్ చేస్తాను. 10 mm స్ట్రిప్ సైజ్ అనేది మీకు వెడల్పు అయితే. మీకు స్ట్రిప్ యొక్క ప్రైస్ వచ్చి మీకు మీటర్ 300 రూపాయలు అయితే ఉంటుంది. నేను వాడినటువంటి కంపెనీ వచ్చి ఫుల్-ఎక్స్ కంపెనీ అయితే యూజ్ చేశాను. 240 LEDs 1 మీటర్కి. అలాగే మీకు డ్రైవర్, మీకు చోక్ అంటారు కదా, ఆ డ్రైవర్ వచ్చి నేను 10 amperes ఉన్నటువంటి డ్రైవర్ని అయితే యూజ్ చేశాను. ఇక్కడ మనకి చోక్ యొక్క ప్రైస్ వచ్చి మీకు 10 ampere చోక్ వచ్చి మీకు 700 రూపీస్ అయితే ఉంటుంది. మీకు టోటల్గా ఈ ల్యాండింగ్ మీద ప్రొఫైల్ అయితే ఎన్ని మీటర్లు అవిందంటే, మీకు అరౌండ్ 10 meters ప్రొఫైల్ అయితే నేను వేశాను ల్యాండింగ్ మీద. మీకు కాస్ట్ అనేది ఎంత ఏందో చెప్తాను వినండి ఒకసారి. 10 meters అంటే మీకు ఈచ్ 1 meter ప్రొఫైల్ వచ్చి మీకు 850 రూపీస్. 8 into 10 వచ్చి మీకు 8500 రూపీస్ అయితే మీకు ఓన్లీ అల్యూమినియం ఛానల్స్ ప్రొఫైల్స్కి అయ్యింది. అలాగే మీకు 300 రూపీస్ స్ట్రిప్ కాబట్టి 10 into 300 అదొక 3000 అయితే అయ్యింది. మీకు యొక్క మొత్తం ఈ 8500, ఇది ఒక 3000, 11500 రూపీస్ అయితే అయ్యింది. అలాగే మీకు చోక్ వచ్చి మీకు ఒక 700 రూపీస్, 11500, ఇది ఒక 700, అరౌండ్ ఒక 12200 వరకు అయితే అయ్యింది అమౌంట్ అనేది. అలాగే ఇక్కడ లేబర్ కాస్ట్ వచ్చి మేము చిప్పింగ్ చేయడము, వాల్ కేర్ అయితే వేరే వాళ్ళు పెట్టుకున్నారనుకోండి, లేబర్ కాస్ట్ వచ్చేసరికి అరౌండ్ ఒక మీకు మీటర్కి 300 రూపీస్ అయితే తీసుకుంటాము. మీకు 10 meters కాబట్టి 10 మూళ్ళు మీకు 3000 రూపాయలు అయితే అయ్యింది. అరౌండ్ ఇది ఒక 12000, ఇది ఒక 3000, మొత్తం మీకు 15000 రూపీస్ అయితే అయ్యింది ఈ 10 meters ప్రొఫైల్ అయితే వేయడానికి. ఓకేనా? ఎవరన్నా మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ప్రొఫైల్ అనేది చేయాలన్న వర్క్స్ అయితే ఈ విధంగా మీరు రేట్స్ అయితే మాట్లాడుకోండి. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబర్ని ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.